ప్రార్థన. మహోన్నతమైనటువంటి మా మంచి తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. మరో రోజును మా జీవితంలో ఇచ్చి ఇలా ఉదయకాలపు సమయమున లేచిన వెంటనే ప్రార్థించుకోవటానికి ఇచ్చిన గొప్ప ధన్యతను ఆధిక్యతను బట్టి వందనములు ప్రభువా. అనుదినము మీ దగ్గర మొర్ర పెట్టుకొనుటకు అయా మా పరిస్థితులంతా మీకు వివరించుటకు అయా మీరు మాకు జవాబు దయచేయుటకు మేము ఏ పాటి వారము ప్రభువా, అర్హత లేని వారము తండ్రి, పనికి రాని వారము తండ్రి, అయినను మమ్మను ఎనలేని ప్రేమతో ప్రేమిస్తున్నావు ప్రభువా. నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవించి రేపటిని గురించి చింతిస్తున్నారో, నా కుటుంబం పరిస్థితి ఏమిటి, నా బిడ్డల పరిస్థితి ఏమిటి, నా బిడ్డలు మారరా, నాకు ఒక రోజు రాదా అని చింతిస్తున్నారు, కలత చెందుచున్నారు ప్రభా. పరిస్థితి మొత్తం మార్చగలన దేవుడు నీవే తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా. ఈ రోజులో ఎందరైతే ప్రభా పనుల నిమిత్తమై ఉంటున్నారో, ఏ యొక్క పనులు చేయాలని ఆశ కలిగి ఉన్నారో, ఆ పనుల యావత్తులో మీకు తోడు నీడగా ఉండండి ప్రభా. వారికి ఆలోచన చెప్పండి తండ్రి. ఈరోజు అంతట్లో వారికి కావాల్సిన దీవెనను సమృద్ధితో నింపండి ప్రభా. ఎందరైతే అనారోగ్యాలతో ఉన్నారో తండ్రి, కష్టాల మధ్య ఉంటున్నారో, కన్నీటి మధ్య ఉంటున్నారో, బంధుమిత్రులే ద్వేషించి దూషించి ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఆదరించి ప్రభా ఆలోచన చెప్పు తండ్రి. మీరు మాకుండగా మాకు ఏదినూ అవసరం లేదు ప్రభా. మేము ప్రార్థిస్తున్నాం, మేము తండ్రి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మా పక్షమై యుద్ధం మీరు చేయబోచున్నారు ప్రభా, నమ్ముచున్నాం తండ్రి. మేము ఎక్కడ అవమానం పొందామో అక్కడే మీరు మమ్మల్ని నిలబెట్టబోచున్నారు తండ్రి. అందుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ దివ్యమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.